జంగారెడ్డిగూడెంలో బిలాల్ మసీద్ వద్ద వివిధ మసీదుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరంలో ఎందరో ముస్లింలు సైతం త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిలాల్ మసీద్, కుబా మస్జిద్, ఇలియాజ్ మస్జిద్, మదీనా మస్జిద్, మతీన్ మస్జిద్, రెహమాన్ మస్జిద్, అజ్దుల్లా జమా మస్జిద్ ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. ముస్లిం, హిందూ, క్రిస్టియన్ వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆర్మీలో పనిచేసి పదవి విరమణ చేసిన అధికారులను, ఉద్యోగస్తులను, ముస్లిం పెద్దలను సంయుక్తంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ ముస్తాఫా, టిప్టాప్ బాజీ, షేక్ అక్బర్, జానీ, యాకూబ్, నబీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనాటి చరిత్రలోని పలు అంశాలను ముస్తాఫా సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పంచుకున్నారు. ప్రతినిధులుగా బాలలు ఉన్నారు. ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియపరుచుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలో గత 4 సంవత్సరాల నుంచి ముస్లిం సోదరులందరూ కలిసి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ముస్లిం సోదరులందరూ కూడా అన్ని మసీదులు, అన్ని జమాతులు కూడా కలిసి చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఈ రోజున కొన్ని మతతత్వ శక్తులు ముస్లింలని పరాయి దేశస్తులుగా, విదేశీయులుగా చిత్రీకరిస్తూ రెండవ శ్రేణి ప్రజలుగా వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నందుకు మేము భారతీయులమే, మాకు దేశం మీద భక్తి ఉందని చెప్పేసి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనే